వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం iQOO 9 Pro అన్బాక్సింగ్ చేద్దాము. సో దగ్గర కెమెరా బాక్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇది 8GB ర్యామ్ 256 ఇంటర్నల్ GB. మొన్న అమెజాన్ ప్రైమ్ సేల్స్లో మనం తీసుకున్నాం. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో రన్ అవుతుంది అనమాట. కెమెరా క్వాలిటీ వచ్చేసి బ్యాక్ సైడ్ 50 MP. బాక్స్ ఓపెన్ చేసి ఇక్కడ స్టిక్కర్ ఉంటుంది, ఇక్కడ తీసేసి నేను ఆల్రెడీ ఇంతకుముందు అన్బాక్స్ చేసిన, మీకోసం మళ్ళీ చూపిస్తున్నా. ఇక్కడ బ్రాండింగ్ ఉంటుంది iQOO 9 అని. వెనక సైడు దీనికి సంబంధించి 8GB ర్యామ్ 256 GB. కలర్ కూడా రెడ్ అని చూపిస్తుంది, చూడండి వస్తుందా. 8GB ర్యామ్ 256 GB ఇంటర్నల్. కలర్ వచ్చేసి రెడ్. లోపల చూపిస్తాను మొబైల్ ఎలా ఉందో. ఇట్లా మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ మొబైల్ ఉంది మనకి. మొబైల్ చూడండి చాలా స్లిమ్గా ఉంది. ఇక్కడ చూడండి లెదర్ ఫినిష్. iQOO 9 iQ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ iQOO చాలా లైట్ వెయిట్ ఉంది, అసలు చాలా అంటే చాలా లైట్ వెయిట్. iQOO 9 ఇంకేమేమి ఉన్నాయి ఇంట్లో సామాన్లు చూద్దాం. మొబైల్ కేసు ఉంది, మొబైల్కి ట్రాన్స్పరెంట్ కేసు. ఇది యూజర్ మాన్యువల్. ఛార్జింగ్ ఉంది, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఒక హాఫ్ అన్ అవర్లో మనకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 120 వాట్స్. ఇది టైప్ సి టు టైప్ సి కేబుల్, రెండు సైడ్ టైప్ సి ఉంటుంది. ఈ సిమ్ ఇజెక్టర్ పిన్ను. ఇక మొబైల్కి సంబంధించి ఏం లేవు, మొత్తం ఇవే అన్నమాట సామాన్లు. మొబైల్ ఫోను, ఛార్జరు, ఛార్జింగ్ కేసు, ఛార్జరు, కేబుల్, మొబైల్ది కేసు, అంతే ఇక మొత్తం టోటల్గా. మొబైల్ ఆన్ చేద్దాం మనం. మొబైల్ అయితే సెటప్ చేయాలి. ఓకే, ఇంక సెటప్ చేసిన చూపిస్తుంది. ఇంకా ఫోటో క్వాలిటీ ఏందని, వీడియో క్వాలిటీ ఏందని మొత్తం చూపిస్తాను. మొబైల్ అయితే చాలా ప్రీమియం లుక్ ఉంది, చాలా బాగుంది మొబైల్. స్లిమ్ ఉంది మరి మొబైల్, లైట్ వెయిట్ అసలు. డిస్ప్లే అయితే ఇట్లా ఉంది. ఫుల్ బ్రైట్నెస్ పెడతాను చూడండి. మొబైల్ అయితే మొత్తం హోమ్ పేజ్కి వచ్చేసినాం మనము. చాలా బాగుంది మొబైల్, ప్రీమియం లుక్. వెనక సైడ్ మొత్తం మ్యాట్ ఫినిష్. మనం ముట్టుకున్నా కానీ ఏం చేసినా కానీ మన ఫింగర్ ప్రింట్స్ అనేవి ఇక్కడ పడవు. అంటే మొత్తం నిమిలిపోతుంది ఇక్కడ. నేను ఒక్కని అమ్మ కిట్టు తొక్కకుండా పడతాను, తొక్కిపిస్తున్నా ఆరా నువ్వు. ఏం పేరా నీది? నీ పేర్రా? మా విలేజ్ నుంచి వాగు వరకు సైకిల్ మీద వచ్చినాం. చూడండి, చాలా రోజుల తర్వాత సైకిల్ తొక్కిన. కాళ్ళు మొత్తం జిమ్ చేసిన వాళ్ళు అయిపోయినాయి గట్టిగా. కొత్త ఫోన్లో వీడియో తీస్తున్నా, 4K 60 FPS. వాగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే iQOO 9 Pro అన్బాక్సింగ్ వీడియో. దీని రివ్యూ కూడా చేద్దాము. లాస్ట్ వరకు చూడండి, రివ్యూ అయిపోతుంది. దీని ప్రైస్ ఎంతనో చెప్తాను. మనం ఇప్పుడు వీడియో రికార్డ్ వచ్చేసి iQOO 9 Proలో రికార్డ్ చేస్తున్నాం. 8K 30 FPS రికార్డ్ చేస్తున్నాం. దీని రిజల్యూషన్ వచ్చేసి వీడియో రిజల్యూషన్. వీడియో క్వాలిటీ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఆడియో క్వాలిటీ కూడా మనం డీజే మైక్తో రికార్డ్ అవుతుంది, వైర్లెస్ మైక్ ఇది. దీన్ని కూడా రివ్యూ చేస్తాను. డీజే మైక్ సంబంధించిన వీడియో మీకు కావాలంటే ఒకసారి కామెంట్లో కామెంట్ చేసేయండి, దీన్ని కూడా రివ్యూ చేద్దాం మనము. iQOO 9 Pro నుంచి మాట్లాడుకుందాం ఫస్ట్. ఇది 8GB ర్యామ్ 256 GB ఇంటర్నల్. దీని బ్యాక్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX798 సెన్సర్తో రన్ అవుతుంది. దీని బ్యాటరీ వచ్చేసి 5160 mAh 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో రన్ అవుతుంది అనమాట. మీకు వీడియో క్వాలిటీ కానీ ఎట్లా వస్తుందో మనము ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. 4K 60 FPS ఎట్లా వస్తుంది, 4K 30 FPS ఎట్లా వస్తుంది, 8K 30 FPSలో మనకి ఎట్లా వస్తుంది అని చెప్పేసి మీకు ముందు వీడియో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే వీడియో ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది ఈ ఫోన్ తీసుకోవాల్సిన అనుకున్న వాళ్ళకి. ఈ లొకేషన్ వచ్చేసి మా పెగడపల్లి వాగు, చిన్నమ్మంది పోగా వాగు ఉంటుంది అనమాట. హాయ్రా. చేస్తుంది ఇది. మీకు ఇందులో వచ్చే వీడియో మీకు స్క్రీన్ పైన ఇస్తాను. ప్రజెంట్ మనము 8K 30 FPS రికార్డ్ చేస్తున్నాం. మనకు 8K లాస్ట్ రిజల్యూషన్ వచ్చేసి వీడియోది బ్యాక్ కెమెరా 8K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. మనకు స్టెబిలైజేషన్ అనేది 4K 60 FPS వరకే ఉంది స్టెబిలైజేషను. మీకు చూపిస్తున్నది కూడా. ఇది 8K వీడియో స్క్రీన్ పైన ఇచ్చేది మొత్తం. ఫుల్ వర్షాలు పడ్డాయి ఇంతకుముందు, ఈ వాగల నీళ్ళు కూడా లేకుండా.
ఇప్పుడైతే మంచిగా వచ్చినాయి నీళ్ళు. అది వచ్చేసి చెక్ డ్యాము కనిపించేది మనకు ముందుగా. మన ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ వచ్చేసి IQ Neo 9 Pro రికార్డ్ చేస్తున్నాము. 4K వరకు రికార్డ్ చేయదు. ఫుల్ HD 60 FPS వరకు మనకు ఫ్రంట్లో రికార్డ్ చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ అనేది కూడా ఏం లేదు. బ్యాక్ సైడ్ చూసుకొని నడుస్తూ ఉంటే వీడియో క్వాలిటీ చూడండి. స్టెబిలైజేషన్ బ్యాక్ సైడ్ 4K 60 FPS 8K 30 FPS వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుందని చెప్పండి. DJI మైక్ యూజ్ చేస్తున్నాను, దాని రివ్యూ కూడా మీకు చెప్తాను కావాలంటే ఎంత అయింది అని చెప్పేసి. మీకు ఒకవేళ మైక్ రివ్యూ కావాలని చెప్తే నాకు కింద కామెంట్ చేసేయండి. 4K 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. ఇవి నేను నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడండి. నడవంగా రారా వెనకాలరా. నా ఫోన్లో స్టెబిలైజేషన్ చూడండి, ఈ ఫోన్లో చూడండి. లొకేషను ఇక్కడ ఒక నేమ్లో ఉంది, ఇక్కడ ఒక నేమ్లో ఉంది. నేమ్లో ఎగురుతుంది అనమాట. అవుతుంది. ఫోటో క్లారిటీ ఎట్లా ఉంది, 50 MP ఫోటో క్లారిటీ ఎట్లా ఉందో మీకు వైడ్ యాంగిల్ కూడా తీయలేదు. వైడ్ యాంగిల్ కూడా పెడతాను. వీడియో చూసి ఒకసారి కొనండి. మా మొబైల్ కాస్ట్ వచ్చేసి మాట్లాడదాం. ప్రజెంట్ ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసి 8GB 128 36,000 ఉంది. మాకు మొన్న అమెజాన్ ప్రైమ్ డేస్ అని వచ్చింది కదా, దాని ఆఫర్లో SBI క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మనకు 32,000కి ఏమో వచ్చింది. 8GB 256GB ఇంటర్నల్ మెమరీ కార్డు. మొబైల్ అయితే చాలా బాగుంటుంది. మొబైల్ లుక్ కూడా ప్రీమియం లుక్ ఉంది. అసలు వెనక సైడ్ మొత్తం మ్యాట్ ఫినిషింగ్తో చాలా బాగుంది. ఒకసారి మీకు ముందు చూడండి, మొబైల్ కూడా చూపిస్తాను కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లైట్ వెయిట్ ఉంది మొబైల్, చాలా లైట్ వెయిట్ ఉంది. సెన్సర్స్ కూడా 50 MP సెన్సర్స్, చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్. బ్రాండింగ్ ఐక్యూ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గేమింగ్ ఫోన్ నా దగ్గర కూడా IQ7 ఉంది. నేను ఎడిటింగ్ కానీ ఏదైనా కానీ ఐక్యూలో చేస్తాను. ఐక్యూ గురించి చెప్పాల్సిన అవసరం యాంగ్ అట్లాంటిది ఏం కాదు. మనం BGMI కూడా దీంట్లో 90 FPS ఆడచ్చు. BGMI అంటే పబ్జీ తెలుసు కదా, మనకి ఇండియా బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అని. చాలా బాగా గేమింగ్స్ అనొచ్చు. గేమింగ్ ఫోన్ గురించి చెప్పినట్టే చాలా బాగుంటుంది. ఎందుకు చెప్పినా మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Any doubts?